ఒకవేళ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీ మరొకటి రావచ్చు అని. బహుశా మీకున్న ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏ సామాజిక వర్గం నుంచి లేదా ఏ నాయకుడు ఎట్లా రావచ్చు అంటారు? వచ్చే ఒకవేళ కొత్త రాజకీయ పార్టీ కనుక వస్తే బీసీల యొక్క వెన్నుదన్నుతో వస్తుంది బహుశా. ఎందుకంటే ఏ పార్టీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న పార్టీలలో. కేవలము బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అనడం వరకే బీజేపీ పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి కాగలిగిన క్యాండిడేటు ఆ పార్టీని పట్టాల మీదకి ఎక్కిస్తున్న క్రమంలో అతన్ని తొలగించారు బండి సంజయ్. దాంతో బీసీలకు ఆ పార్టీ మీద ఒక మేజర్ సెక్షన్కు నమ్మకం పోయింది. ఎవరైతే బండి సంజయ్కి వెనకాల ఉన్నారో, అంటే బండి సంజయ్ ఊరూరా పాదయాత్ర చేసినప్పుడు కేవలం బీజేపీలే కాదు కదా ఆయనను పైకి లేపింది, అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గమే ప్రధానంగా ఉంది. మేమందరం చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. వాళ్ళు విప్లవకారులలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ సామాజిక వర్గంలో. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కేవలం కుల సంఘాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మన కులానికి ఒక అధ్యక్ష పదవి వచ్చింది, పార్టీ అధ్యక్షునిగా ఉండే అవకాశం వచ్చింది. రేపు ఆయనను బలోపేతం చేస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అంత ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు మన దానిలో. ఏ పార్టీలో అధ్యక్ష పదవి ఇప్పటివరకు మనోళ్ళకి ఇవ్వలేదు అనే ఆ కుల తత్వం అనేది ఏదైతే ఉందో అది బండి సంజయ్కి ప్రతి ఊళ్ళో స్వాగతం పలికింది. వాళ్ళను ఆత్మీయునిగా గుండెలకు హత్తుకున్నారు. కాబట్టి ఆ వర్గాలు దూరమైనవి బీజేపీకి. మొన్న ఎన్నికల కోసం మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడానికి దగ్గర కావచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళు దూరమైనలు. అటువంటి సెక్షన్ని కనుక ఏ నాయకుడు పోగు చేసుకోగలిగితే, ప్రధానంగా బీసీలలో ఒక 5 కులాలు ఉంటాయి, మేజర్ కులాలు: మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, పద్మశాలి, యాదవ్. ఈ 5 కులాలను ఎవరైతే వెనుదన్నుగా పెట్టుకోగలుగుతారో వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తారు. మీరు ఒక స్పేస్, ఒక చర్చకు ఆస్కారం ఇచ్చే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 4.5 నెలలు ఉన్నాయి, 4.5 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు మీరు కొత్త రాజకీయ పార్టీ ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. బహుశా దాని వెనుక మీరే ఉన్నారా? లేదు, ఏమన్నా ఆలోచన? నేను యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకోవట్లేదు పాలిటిక్స్ లో. నిజంగానే ఒక వయసు ఇంకో 30 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ నాకు ఉండి ఉంటే నేను ఉండేవాన్నేమో. బట్ నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు ప్రయత్నం చేసినా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. ఒకవేళ కనుక ఎవరైనా బీసీ వర్గాలన్నింటినీ, ఎందుకంటే జయశంకర్ గారి డ్రీమ్ అది. ఆయన చనిపోయే ముందు కూడా అన్నాడు, తెలంగాణ వస్తుంది నాకేం అనుమానం లేదు, కానీ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి తెలంగాణలో. ఏ వర్గాలకైతే రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ లబ్ధి చేకూరడం లేదో వాళ్లకు లబ్ధి చేకూరాలి. తెలంగాణలో చేకూరకపోతే భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా చేకూరదు. అణగారిన వర్గాలకు వాటా రావాలనేది నా ఆకాంక్ష అని మీరంతా దానికోసం పనిచేయాలని కూడా చెప్పాడు ఆయన. ఆయన ఒడవని ముచ్చట్లో కూడా చెప్పాడు అన్నమాట. నేనేమంటున్నా అంటే అణగారిన వర్గాల తరఫున ఏ నాయకత్వం వచ్చినా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీ అంచనా ప్రకారం ఇవాళ జిల్లాను లేకపోతే ఒక నాయకులు 5-6 మంది మీ మనసులో ఉంటారు కదా, ఫలానా వాళ్ళు వీళ్ళైతే మీరు ఇప్పుడు టూ ఎర్లీ కదా. అంటే ఇప్పుడు ఒకటి ఏమైందంటే ఇది మంచిదే చెడ్డదని నేనన్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చాలామంది లోపల మేమెందుకు ముఖ్యమంత్రిలో కాలేము అనే ఒక ఆకాంక్ష బయలుదేరింది. అట్లాంటి ఆలోచనలు ఇంటర్నల్గా ఓ 15-20 మందిలో ఉన్నాయి. బయటికి చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. బట్ ఇంకా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. బట్ 10-15 మంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఆయనతోనే ఉన్నారు, ఆయన పార్టీలో ఆయనతోనే ఉన్నారు. అంటే బీసీయేతరులు బీసీలు అందరూ ఉన్నారా? అంటే బీసీల బలంతోనే ఎదగాలనుకున్న వాళ్ళు. ఓహో, బీసీల బలంతో ఎదగాలను అంటే ఒకవేళ ఇంకా కొత్త రాజకీయ పార్టీ వస్తే రేవంత్ రెడ్డి పరివారం నుంచే రావచ్చు, ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుంచి రావచ్చు. ఎక్కువగా స్కోప్ అయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చే అవకాశం ఉంది ఒక ప్రాంతీయ పార్టీ. మరి బీఆర్ఎస్ రోల్ ఎట్లుంటుంది? హరీష్ రావు, కేటీఆర్ ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. బీఆర్ఎస్లో చీలికొస్తుందని నేనైతే అనుకోను. పోతారు, వదిలిపెట్టి పోతారు. కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, ఇంకో దానిలో జాయిన్ అవుతారు, కానీ వర్టికల్గా బీఆర్ఎస్ని చీల్చే శక్తులు అయితే ఏం లేవు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు మొత్తం గ్రౌండ్ ఖాళీ అయిపోయిన తర్వాత పునరుజ్జీవం అని అంటున్నారు. కేసీఆర్ ఎవరి రూపంలో ఎట్లా పునరుజ్జీవింపజేసే అవకాశం ఉన్నది? ఫస్ట్ సబ్జెక్టు ఆయన లోపల మార్పు రావాలి. సరే, ఇప్పుడు అంటే పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ఆ ఇంట్లోనే ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఇక ఒక రౌండ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే సమీక్షలను బట్టి ఇప్పుడు ఎవరెవరైతే తన దగ్గరికి వస్తున్నారో ఒక్కో నియోజకవర్గం నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకొని
ఒక కొత్త పార్టీ నిర్మాణం చేయాలి. అంటే ఎవరు? కేసీఆర్. అంటే కొత్త పార్టీ అంటే పాత నాయకత్వాన్ని కొంత పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా దిక్కుల. అంటే అది ఎక్కడి నుంచి జరగాలంటే మండల స్థాయి నుంచి జరగాలి. మండల స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలి. ఎవరైతే ఒక డైనమిక్గా కనబడి ప్రజల లోపల పేరు చెడిపోలేదో వాళ్ళని కొనసాగించాలి. అంటే ఎందుకంటున్నా అంటే ఏ క్షణాన్నైనా ఇప్పుడు రైతు బంధు పడుతుంది, మన రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ జరగడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు, హార్డ్లీ ఒక 1 month. 15 ఆగస్టు లోపు అన్నారు. 15 ఆగస్టు లోపు అన్నాడు కాబట్టి చేస్తాడు ఆయన. ఎందుకంటే అన్ని పక్క పెట్టి కూడా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే గ్రామీణ స్థాయి నుంచి పార్టీని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే చేయాలి అది. అయితే వీళ్ళు కూడా ఏం చేయాలంటే రేపు ఏ క్షణానైనా కోడ్ రావచ్చు, మళ్ళీ ఎలక్షన్ రావచ్చు. కాబట్టి ఇది రైట్ టైం, పార్టీని ప్రక్షాళన చేయడానికి రైట్ టైం. రోజుకొక కాన్స్టిట్యున్సీ అంటే 100 రోజులు కావాలి. ఇదో టైం వేస్ట్ కార్యక్రమం కేసీఆర్కి. దాని బదులు నేను కూడా వాళ్ళకు ఒక సూచన చేశాను. దాని బదులు కనుక ఆయన బస్ యాత్ర పెట్టుకొని రోజుకొక 4 కాన్స్టిట్యున్సీలు పెట్టుకోగలిగితే, నైట్ పడుకోవడం ఒక దగ్గర, బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర, లంచ్ ఒక దగ్గర, సాయంత్రం 4 గంటలకు ఇంకో దగ్గర, ఇట్లా రోజుకో 4 నియోజకవర్గాలు తిరిగి ఉంటే ఒక 20-25 రోజులలో మొత్తం అయిపోయేది. రోడ్ షో లాగా చేసినా కూడా ఆ రోడ్ షో చేసే క్రమంలో ఎవరెవరు ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని మనం పికప్ చేసుకోవాలి, డెస్టినేషన్లోనే అక్కడి నుంచి ఇక్కడ పోయే లోపల కొంత ఒక అంచనాకు రాగలిగి ఉంటే మనకు టైం సరిపోయేది. ఇప్పుడు 100 నియోజకవర్గాల వాళ్ళని రోజుకొకరిని పిలిచినట్టయితే నీ 3 నెలల్లో ఇదే సరిపోతుంది. ఇంకా జనంలో పోయేది ఎప్పుడు? స్థానిక సంస్థలలో మళ్ళీ మన ఉనికిని పోగొట్టుకున్నట్టయితే ఇది చాలా కష్టమవుతుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవడం అనేది. కానీ ఒక్కటి అనిపిస్తుంది, ఆ పార్టీకి వేరే మార్గం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బలము రాను రాను పెరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే వైఫల్యాలే, శత్రువు వైఫల్యాలే మన విజయంగా భావించాలి. ఇక్కడ ఏంటంటే సపోజ్ బీఆర్ఎస్కు శత్రువు కాంగ్రెస్లో వస్తున్న వైఫల్యాలు బీఆర్ఎస్కు బలం. ఎమ్మెల్యేలు ఎంతమంది పోతారు, ఎమ్మెల్సీలు ఎంతమంది పోతారు అనేది బలం కాదు. అది కేవలం శాసనసభలో బలం, శాసన మండలిలో బలం. బట్ రేపటి రోజు అధికారంలోకి రావాలంటే నిజమైన బలాన్ని సంతరించుకోవడం అనేది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బలహీనమైనట్టు కాదు. వాళ్ళు ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు వాళ్ళు పోతే ఏమవుతుంది, మా అంటే ప్రతిపక్ష స్థానం పోతుంది. 30 మంది ఉన్నా 3 ఉన్నా అంతే కదా. అధికారంలోకి ఆ బలం రానప్పుడు ఎంతమంది పోతే ఏమవుతుంది? కాకుండా ఎమ్మెల్యే పోయిందంటే కొంతమంది క్యాడర్ పోతారు, వాయిస్ కూడా తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అయితే నేననేది ఏంటంటే బలోపేతం చేసుకోవాల్సింది ప్రజల్లో. అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. దానికి 2 ఒకటి తన లోపల మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినట్టుగా మారినట్టుగా ప్రజలు గ్రహించినట్టయితే తన యాత్ర విజయవంతమవుతుంది. తను జనంలోకి పోవాలి. ఇప్పుడు జరుగుతున్న వైఫల్యాలను ఎండగట్టాలి బాగా ప్రజల్లో. ఏం చేయాలనో తన అసంపూర్తిగా ఏం వదిలిపెట్టిండో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తర్వాత కాళేశ్వరం లాంటి ఏవైతే ఫలితాలను ఇచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయో, అంటే 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి. అంటే ఒక దిక్కు 60 లక్షలు కాదు, మొత్తము ఆ నీళ్లతో పండిన పంటలు ఒక దగ్గర 5 పంటలు పండినాయి, ఒక 3 పంటలు పండినాయి. 5 పంటలు? 5 అంటే మొత్తం 5 ఏళ్ళల్లో 4 ఏళ్ళలో. అయితే ఇవన్నీ కలిపినప్పుడు ఒక 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఆ కాళేశ్వరం. ఆ లబ్ధిదారుల దగ్గర పోవాలి, తుంగతుర్తి పోవాలి, సూర్యాపేట పోవాలి, మీటింగ్ పెట్టాలి, మానకొండూరు పోయి మీటింగ్ పెట్టాలి, జైత్యాల పోయి పెట్టాలి. అంటే ఇగో నేను చేసిన పని ఇది, దానివల్లనే కదా మీకు నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు రాలే కదా, ఇవన్నీ చేయాలి. బట్ ఇప్పటికి కూడా ఆ బండిగా కదులుతలేదు. ఒకటేమో ఆయన మారినట్టుగా సంకేతాలు ఇవ్వడం లేదు, ఆయన లోపల మార్పు ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ మారినట్టు సంకేతాలు ఇవ్వగలిగితే ప్రజల్లోకి వెళ్ళినట్టయితే మంచి ఆదరణ ఉంటుంది. బట్ అదంతా చేయకుండా జస్ట్ కూర్చొని నేను వస్తా అధికారంలో కంటే వచ్చే అవకాశాలు ఉండవు. ఎట్ బెస్ట్ ఏంటంటే నేను అనేది, ఒకవేళ బీఆర్ఎస్ కనుక లేవలేకపోతే సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి ఇక్కడ. అది మళ్ళీ కూటమి వస్తుంది, మళ్ళీ బీజేపీ చంద్రబాబు ఈ కూటమి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా కొత్త పార్టీలు 1-2 వచ్చే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ ఉండేది బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్కి ఉండేది కాంగ్రెస్కి ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాలు తప్ప ఏకపక్షంగా 60 సీట్లు వచ్చే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు.